రక్షక భటులే భక్షక భటులైతే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బడుగులపై బల ప్రయోగం చేస్తే ఎట్లా ఉంటుంది? నిబంధనల పేరుతో అమాయకుల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపితే అడిగేవారే ఉండరా? ఈ దేశంలో అంటే తప్పకుండా న్యాయం ఉంది అని రుజువు చేసింది తమిళనాడులోని మధురై కోర్ట్. అమాయకులపై ప్రతాపం చూపిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించి అసూలు బాసిన ఆ ఇద్దరికి నివాళి అర్పించింది. డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడులోని తూతుకుడి జిల్లా సాతన్కులానికి చెందిన పి జయరాజ్ స్థానిక పట్టణంలో ఒక మొబైల్ దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కొడుకు బెన్నిక్స్ అప్పుడప్పుడు ఆ షాప్ లోకి వెళ్లి తండ్రికి సాయంగా ఉండేవాడు. అది కరోనా లాక్డౌన్ సమయం 2020. వైరస్ వ్యాప్తి దృష్ట్యా దుకాణాలన్నింటికీ కూడా పని వేళల విషయంలో పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టిండ్రు. నిబంధనలకు విరుద్ధంగా షాపు తెరిచి ఉంచాడు అనే ఒక చిన్న కారణంతో 2020 జూన్ 19న జయరాజ్ను పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిండ్రు. తన తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారని అడిగేందుకు వెళ్లిన బెన్నిక్స్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళిద్దరి ఫొటోస్ ఇప్పుడు మనం చూద్దాం. తండ్రి జయరాజ్, అతని కొడుకు బెన్నిక్స్, వీళ్ళిద్దరూ కూడా 2020 జూన్ 19న మొదట తండ్రిని తీసుకెళ్తే వెంటనే కొడుకు వెళ్ళి ఎందుకు మా నాన్నని తీసుకెళ్ళిండని అడిగిండ్రు. అంతే. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో అడగడానికి వచ్చిన బెన్నిక్స్ ని కూడా కొడుకుని కూడా పోలీసులు ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో వారిద్దరిని లాఠీలతోటి చిత్రవధ చేసిండ్రు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో కొట్టిన దెబ్బలకు గోడల మీద రక్తం, అలాగే వాళ్ళను పడుకోబెట్టిన బల్లల మీద రక్తం, మొత్తం ఆ స్టేషన్లోని వీళ్ళను చిత్రవధ చేసిన రూమ్ అంతా రక్తంతో నిండిపోయింది. తీవ్ర గాయాల పాలైన వారిద్దరిని కూడా పోలీసులు తెల్లవారుజామున అంటే జూన్ 20వ తారీఖు హాస్పిటల్కి తీసుకెళ్లిండ్రు. ఒక 2 రోజుల్లో జూన్ 22న బెన్నిక్స్ మొదట కోవిల్పట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిండు. బెన్నిక్స్ నెక్స్ట్ డే అంటే జూన్ 23న తండ్రి జయరాజ్ కూడా ఆ నెక్స్ట్ డే జూన్ 23న చనిపోయిండు. మృతదేహాలకు పోస్ట్ మార్టం చేస్తే సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. పోలీసులు లాకప్ డెత్ ఎట్లా చేసిండ్రు, ఎంత తీవ్రంగా వాళ్ళను హింసించిండ్రు, వాళ్ళిద్దరూ మరణించటానికి అసలు వీళ్ళ మీద ఎంత బల ప్రయోగం జరిగింది అనేది తేలింది. వెంటనే ప్రజా సంఘాలు అలాగే తమిళనాడులో ఉన్న ప్రతిపక్ష నాయకుల ఒత్తిడితోటి ప్రాథమికంగా అయితే కేసు నమోదైంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం ఆ కేసును జూలై 7న సిబిఐకి అప్పగించింది. సో దాంతో మొదటి స్టెప్ పడింది అనుకోవాలి. మనం నెక్స్ట్ విజువల్ చూద్దాం. ఆ 9 మంది పోలీసుల ఫోటోలు. రంగంలోకి దిగిన సిబిఐ దాదాపు 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ చేసింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు సహా మొత్తం ఈ 9 మందిని బాధ్యుల్ని చేస్తూ 2027 పేజీల భారీ ఛార్జ్ షీట్ ని మదురై చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కోర్టులో సిబిఐ సమర్పించింది. కేసును విచారించిన మదురై కోర్టు వాస్తవాల్ని చూసి మొదట ఆశ్చర్యపోయింది. తండ్రి కొడుకులపై రాత్రంతా దాడి జరిగిందని, స్టేషన్లో బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని, ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు సీసీటీవీ రికార్డింగ్లు అట్లాగే ప్రతిరోజు ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలాగా ఆ సీసీటీవీ ఫుటేజ్ను డిలీట్ అయ్యేలాగా పోలీసులు సెట్ చేసినట్లు కూడా ఈ విచారణలో తేలింది. పోలీసులు పెట్టిన హింస వల్లే తండ్రి కుమారుడు ఇద్దరు మరణించినట్లు కోర్టు ధృవీకరించుకుంది. దీంతో కోర్టు సంచలన కామెంట్స్ చేసింది. ఏమని అనంటే, ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే, ఇది అత్యంత క్రూరత్వం, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి సామాన్యుల్ని హింసించటం దారుణం. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. నిందితులకు జీవిత ఖైదు కంటే ఉరిశిక్షే సరైంది. ఇట్లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలి అంటే కోర్టు వాళ్లకు ఉరిశిక్షే కరెక్ట్ అని వ్యాఖ్యానించింది. దీంతో మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమార్ ఈ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మృతుల కుటుంబానికి ₹1,40,00,000 పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. 2 అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడటం దేశ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. ఈ తీర్పు యావత్ భారతదేశాన్ని కూడా కదిలిస్తున్న పరిస్థితి. ఇప్పుడు యావత్ భారతదేశాన్ని కదిలిస్తున్న ఈ ఘటనకు సంబంధించి నిందితులంతా ఇక్కడ ఉన్నారు, చూస్తున్నాం మనం.
పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సుపీరియర్ నుంచి ఒక స్టేషన్కి సంబంధించిన కింది స్థాయి కానిస్టేబుల్ వరకు ఇంత రాక్షస ఆనందం. అసలు కారణం చూస్తే వీళ్ళిద్దరిని కొట్టి కొట్టి చంపడానికి కారణం చూస్తే కేవలం నిబంధనలకు విరుద్ధంగా కొంచెం ఎక్కువసేపు ఆ షాప్ని ఓపెన్ చేసి ఉంచటం. మన హైదరాబాద్లో ఎన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా 1 గంట అరగంట ఎక్కువ తెరిచి ఉంటారు. ఆ మాత్రం ఒక చిన్న తప్పుకి ఇద్దరి ప్రాణాలు పోయిన పరిస్థితి. మొత్తానికైతే ఈ మధురై కోర్టు ఇచ్చిన తీర్పు మీద మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంతమందికి ఉరిశిక్ష పడటాన్ని కూడా ఏ ఒక్కరూ ఖండించడం కాదు కదా, కనీసం ఇది తప్పు అని కూడా అనని పరిస్థితి. అంటే ఆ లెవెల్లో ఈ దారుణం జరిగింది. మొత్తానికైతే మధురై కోర్టు ఇచ్చిన తీర్పుతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈజ్ యశోద సైనింగ్ ఆఫ్.